హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట మంచి రుచికరమైన వంట కాకరకాయ ఎల్లిపాయ కారం. చాలా బాగుంటుంది. కాకరకాయ ఎల్లిపాయ కారం వాటికి కావలసిన దినుసులు ఏంటి చూద్దాం. కాకరకాయ ఎల్లిపాయ కారానికి కావలసిన దినుసులు: కాకరకాయలు, ఒక నిమ్మకాయ, ఎల్లిపాయలు, జీలకర్ర, వేయించి పెట్టిన ధనియాల పొడి, కరివేపాకు, పసుపు, కారం, నూనె, తాలింపు గింజలు, వేయించిన జీలకర్ర మెంతి పొడి, ఉప్పు. ఇవన్నిటితోటి చాలా రుచికరమైన ఒక వారం రోజులు నిల్వ ఉండే కాకరకాయ ఎల్లిపాయ కారం చేసి చూపిస్తా. కాకరకాయలు మంచిగా కట్ చేసుకోవాలి. కాకరకాయలో ముదురుగా ఉంటే గింజలు తీసేయాలి. ఇట్లా ముదురుగా ఉంటే, లేతగా ఉంటే ఉంచవచ్చు. ఏంటంటే ఈ ముదురు గింజలు మనం ఫ్రై చేసినప్పుడు బాగా గట్టిగా అయి గొంతులో గీరుకుపోతాయి. కాబట్టి ఈ గింజలు ఉంచవద్దు ఫ్రై చేసే కూరలకు. మంచిగా మా ఇంట్లో పండిన కాకరకాయలే ఇవి. పోయిన సంవత్సరం పెట్టిన చెట్టు, ఇంకా ఎండాకాలం అంతా కాసింది, ఇంకా కాస్తూనే ఉన్నది. ముందుగా అన్నీ ఇట్లా సీడ్స్ అన్నీ తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి ఫ్రైకి. కాకరకాయలన్నీ గింజలు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ముదురు కాకరకాయలన్నీ ఇలా లేతగుంటే ఇట్లా ఉంచవచ్చు, కానీ ముదురు మాత్రం తీసేయాలి. ఇట్లా ముదురు గింజలు వస్తే మాత్రం ఇవి మళ్ళీ నాటుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు మనకు చెట్టు వస్తుంది, కాయలు వస్తాయి. మనకు ఏ మాత్రం దీంట్లో యూరియా కానీ డిఏపి ఏం లేదు. స్వచ్ఛంగా నీళ్ళతోటి పండిన పంట ఇది. నీళ్ళు, మన ఎండిన ఆకుల పొడితోనే పండిన పంట ఈ కాకరకాయ. కాబట్టి మంచి రుచి ఉంటుంది, చేదు కూడా ఉండదు, చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు వీటిని మనం సన్నగా కట్ చేసుకొని కూర స్టార్ట్ చేద్దాం. కాకరకాయ మంచిగా వేగాలి, మంచిగా ఫ్రై అవ్వాలంటే ఇట్లా సన్నగా రౌండ్గా కోసుకోవచ్చు, పొడుగ్గా కోసుకోవచ్చు, ఎట్లన్నా కోసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఇక నేను 2 వక్కలు చేసిన కాబట్టి ఇట్లా సన్నగా మంచిగా కట్ చేసుకుంటానా. తొందరగా ఫ్రై అవుతుంది సన్నగా కట్ చేస్తే. కాకరకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కూర స్టార్ట్ చేస్తా. స్టవ్ వెలిగియాలి. ముందుగా గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో తడి ఏం లేదు. మన ఫ్రైకి కావలసిన నూనె పోసుకోవాలి. ఇది కాకరకాయ ఫ్రై కాబట్టి ఈ కాకరకాయ ముక్కలన్నీ మంచిగా వేగాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఈ గిన్నెతో 2 గిన్నెలన్నర పోస్తానా. ఇది వారం రోజులు నిల్వ ఉండే కూర, అందుకే కొంచెం ఎక్కువ పోస్తున్నా నూనె. చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. నూనె మంచిగా వేడి అయింది. ముందుగా తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం స్మెల్ కోసం ఒక 2-3 ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు కూడా మంచిగా కలర్ మారినవి. మంట సన్నగా చేసుకొని ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది కూర, నిల్వ ఉంటుంది. ఇది కాకరకాయ యాంటీబయాటిక్ అంటారు. మనకు కొంచెం వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అంటారు. కాకరకాయ వారానికి ఒకసారి అట్లా తినాలి అంటారు. కాబట్టి ఇక మాకంటే అంత ఇంట్లో పంట కాబట్టి మేము అన్నీ ఏది కావాలంటే ఏ టైంకి ఏది కావాలన్నా మంచిగా పండించుకొని తింటాం. ఇంట్లో అంటే ఒక ఎకరాల కొద్ది పొలంలో కాదు, ఇంటి దగ్గరే ఒక 3 ఫీట్ల జాగ ఉంచి ఆ జాగలో పెట్టిన పంట ఇది. కాకర చెట్టు, దొండ చెట్టు, జామ చెట్టు, వంకాయ, టమాటా, తోటకూర, అన్ని రకాల కూరగాయలు మా ఇంట్లోనే వస్తాయి మాకు. నేను వండే వంటలు కూడా చాలా వరకు ఇంట్లో ఉన్న పంటవే.
ఇలా మగ్గ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇక కాకరకాయ వేసినాం కదా, మంచిగా 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇక మగ్గే కొద్దీ మాటికి తీసి మూత కలుపుతూనే ఉండాలి. సన్న మంట మీద మూత పెట్టి 3 నిమిషాలు అయింది. మూత చాలా బాగా మగ్గింది కాకరకాయ. ఇట్లా మంచిగా దోరగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయితేనే మనకు కూర నిల్వ ఉంటుంది. పచ్చిగా ఉంటే కూర నిల్వ ఉండదు, ఖరాబ్ అవుతుంది. మంచిగా గాజు బాటిల్లో పెట్టుకొని నిల్వ చేసుకుంటే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకున్నా బయట పెట్టుకున్నా బాగుంటుంది. ఇప్పుడు అంటే మనకు హార్లిక్స్, బూస్ట్ అన్నీ ప్లాస్టిక్ బాటిల్లో వస్తున్నాయి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్ని గాజు బాటిల్లో వచ్చేటి హార్లిక్స్, బూస్ట్. ఆ హార్లిక్స్, బూస్ట్ బాటిల్ ఖాళీ కాగానే ఇలాంటి పొడులన్నీ చేసి పెట్టుకునేదాన్ని. ఇక ఈ కాకరకాయ, ఎల్లిపాయ పొడి చేస్తే మా పిల్లలకైతే పండగనే. మంచిగా తినేటోళ్ళు, గంటకోసారి తినేటోళ్ళు అన్నం. చాలా బాగుంటుంది కాకరకాయ ఎల్లిపాయల కారం. దాదాపుగా 40% వరకు కూర రెడీ అయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముక్కకు పడుతుంది ఉప్పు. ఒక పావు చెంచా ఉప్పు వేస్తాను, తర్వాత చూసి వేసుకోవాలి. ఈ కాకరకాయ మంచిగా ఫ్రై అయ్యే వరకు 2 నిమిషానికోసారి కలుపుతూనే ఉండాలి. మూత తీసి సన్న మంట మీద ఉంచి కలపాలి. లేకుంటే కూర అంతా ఫస్ట్ కింద అడుగునున్నది మాడుతుంది, పైన ఉన్నది పచ్చిగా ఉంటుంది. కాబట్టి చూస్తూనే ఉండాలి కూరను. మూత పెట్టి 2 నిమిషాలు అయింది, తీసి చూద్దాం. కాకరకాయ ఇప్పుడు 60% వరకు రెడీ అయింది. కాకరకాయ అంతా కూడా ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తేనే మనకు నిల్వ ఉండే కూర ఉంటుంది. లేకుంటే ఇట్లా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఒక 2 రోజులు తిని ఒక 2 రోజుల్లోనే వడ చేసుకుందాం అనేటోళ్ళు ఇట్లా ఉన్నప్పుడే తీసి మసాలాలు వేసుకొని తినవచ్చు. కొంచెం నిల్వ ఉండాలనుకునే వాళ్ళైతేనే కొంచెం కాకరకాయ మంచిగా దూరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. దాదాపుగా రెడీ అయినట్టు. ఇక ఇది 60% రెడీ అయింది, ఇంకో 40% అవ్వాలి. ఈ లోపు మనం ఈ కూరలో వేసే ఎల్లిపాయ మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ మిక్సీ జార్లో ఇప్పుడు ఈ స్పూన్ తోటి స్పూన్నర ఈ ధనియాల పొడి, ఒక ½ స్పూన్ జీలకర్ర మెంతి పొడి, ఒక ½ స్పూన్, అప్పుడు కొంచెం వేసినా కదా ఇప్పుడు ఒక ½ స్పూన్ వేస్తానా ఉప్పు, పచ్చి ఈ జీలకర్ర ఎల్లిపాయలు పొట్టు తీసినాయి, కరివేపాకు ఒక 4-5 రెమ్మలు కోసి పెట్టుకున్నా, కారం ఉప్పు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక స్పూన్ కారం, కొంచెం ఒక 4-5 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి స్పూన్నర కూడా వేసుకోవచ్చు. కొంచెం లైట్గానే తింటాం, అన్ని కూరలు లెక్క అయితే తినాం, పచ్చళ్ళ లాగానే తినుడు ఇది కాబట్టి స్పూన్నర కారం వేస్తానా. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. కూర ఎట్లుందో చూద్దాం. 90% కాకరకాయలు ఫ్రై అయినాయి, ఇంకా కొంచెం ఇవి ఆడాడ ఇట్లా ఉన్నాయి, ఇవి కూడా ఫ్రై కావాలి. ఇవి అయినాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకోవాలి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. నోరు రుచి అని వాళ్ళు కూడా మంచిగా తింటారు, పచ్చంలో ఉన్న వాళ్ళు కూడా తింటారు ఈ కూర. మేమైతే చాలా బాగా ఇష్టపడి తినేవాళ్ళం కుటుంబం అంతా, ఇప్పుడు కూడా తింటాం. అందుకే చేస్తున్నా, మా ఇంటి పంట కాబట్టి నేను వారానికో 15 రోజులకు చేస్తూనే ఉంటాయి. కూరలో ఇప్పుడు ఈ ఫ్రైలో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు మనం ముందే వేస్తే ఏంటంటే మొత్తం ఆయిల్, మొత్తం నూనెలా ఫ్రై అవుతుంది కదా, అంతా మాడి నల్లగా అవుతుంది. అందుకని ఈ పసుపు కూర దించే ముందే వేసుకోవాలి. అయితే మనకు అట్లా మాడిన ఎఫెక్ట్ ఏమి ఉండదు. మళ్ళీ ఈ ముందే వేసేస్తే కాకరకాయలు ఫ్రై అయినాయా కాలేదా మనకు అర్థం కాదు. అంత ఎల్లో బ్లాక్ అంతా ఎట్లనో ఉంటుంది, మంచిగా ఉండదు. అందుకనే కొంచెం దించే ముందు వేసుకుంటే మనకు కాకరకాయలు కరెక్ట్గా ఫ్రై అయినాయా కాలేదా అది అర్థమవుతుంది.
కాకరకాయలు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఏంటంటే మనం నూరి పెట్టుకున్న మసాలా మిక్సీ చేస్తే ఇంత బాగా మిక్సీ అయింది మసాలా అంత. కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర మెంతి పొడి, ధనియాల పొడి అంతా వేసి మిక్స్ చేసిన కదా. ఇప్పుడు లాస్ట్లో ఈ జీలకర్ర మెంతి పొడి చేసుకున్న మసాలా అంతా ఇందులో వేసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కూర. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే బాక్సులో కొంచెం ఎక్కువ వేసుకోపోయేటోళ్ళు, వాళ్ళ దోస్తులకు పెట్టడానికి. లంచ్ బాక్స్లో కూడా మంచిగా తింటారు పిల్లలు. కొంచెం పెరిగేసి ఇవ్వాలి అంచుకు, లేకుంటే కొంచెం ఇందులో కారం ఎక్కువ ఉన్నది కాబట్టి పిల్లలు కడుపులో మంట వస్తుంది. అందుకనే ఈ కాకరకాయ ఫ్రై, కాకరకాయ ఎల్లిపాయ ఫ్రై అలాంటివి తిన్నప్పుడు కొంచెం పెరుగన్నా మజ్జిగన్నా తినాలి, అయితే సెట్ అవుతుంది చాలా చక్కగా. ఏమాత్రం ఇప్పుడు నూనె ఏం కనిపిస్తలేదు, మంచిగా ఫ్రై అవుతుంది పొడి పొడిగా. దీన్ని ఏంటంటే మనం గాజు బాటిల్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. మన స్టీల్ బాటిల్లో కానీ స్టీల్ గిన్నెలో కానీ నిల్వ చేస్తే క్రాక్ వస్తున్నాయి. ఎందుకు మరి నేను ఇట్లా పెడితే ఒకసారి స్టీల్ గిన్నె క్రాక్ వచ్చింది. అందుకు మంచిగా ఈ మసాలా అంతా కూడా కాకరకాయకు పట్టుకునేటట్టు మనం 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కాకరకాయ ఎల్లిపాయ కారం మంచిగా చక్కగా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనం నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం ఎందుకంటే మనం ఇందులో నూనె ఎక్కువ పోసినాం కదా, ఈ నూనె మనం ఈ నిమ్మరసం లేకుండా నూనె తింటే కడుపులో పేలుస్తుంది. అందుకే కడుపులో పేల్చే ఫీలింగ్స్ ఏం లేకుండా తిన్నది మంచిగా జీర్ణం అవ్వడానికి 1 వక్క నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం వల్ల ఆయిల్ ఫీలింగ్ అనేది పోతుంది. ఇప్పుడు మొత్తం మన పొడి కంచుట్లా మనం ఫ్రై చేసుకున్నట్టే ఉంటుంది. నూనె అనేది ఏమి ఉండదు ఈ నిమ్మరసం వల్ల. తినేవాళ్ళు, పులుపు మంచిగా తినే వాళ్ళు అయితే కాయ మొత్తం వేసుకోవచ్చు. ఈ కాయలో రసం బాగా ఉన్నది కాబట్టి నేను సగం వక్క మాత్రమే చేసిన. చాలా బాగుంటుంది, గుమగుమలాడే కాకరకాయ ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది. వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మంచిగా కుటుంబ సభ్యులంతా కూడా ఇష్టపడి వేడివేడి అన్నంలా మంచిగా తింటారు. చాలా చక్కగా పొడి పొడిగా ఎంత బాగుందో ఎల్లిపాయ కాకరకాయ కారం. చూడండి, ఇది మంచి కూర. మంచిగా వారం రోజుల పాటు గాజు బాటిల్లో నిల్వ చేసుకొని తినవచ్చు. ఇప్పుడు మొత్తం రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసిరు కదా కాకరకాయ ఎల్లిపాయ కారం ఎలా తయారు చేసిందో. మరో మంచి వంటకంతో మరో వీడియోలో కలుద్దాం.